ఎత్తర జెండా పట్టర జెండా బీసీవై జెండా గుండెల నిండా నింపొర జెండా బీసీవై జెండా భారత చైతన్య యువజన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ పేదవాడికై పుట్టిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ పల్లె పల్లెలో వాడవాడలో జనం కోసమే పుట్టిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ కుల మతాలను చూడని పార్టీ ఎత్తర జెండా పట్టర జెండా బీసీవై జెండా ఓ గుండెల నిండా నింపొర జెండా బీసీవై జెండా రైతన్నలకు నేతన్నలకు ధైర్యం కదరా మన పార్టీ సామాన్యునికి తోడై నిలువగ వచ్చను పదరా మన పార్టీ అన్యాయమే ఎదురించగా అరె కదిలొచ్చిందిర మన పార్టీ ప్రతి గుండెలో చైతన్యమే అరె రగిలించనురా మన పార్టీ అసమానతలు అంతం చేసే యువ నాయకుడు ఆవిర్భవించెను రామచంద్ర యాదవన్న ప్రజల కోసమే పెట్టిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ జనం కోసమే పుట్టిన పార్టీ ఎత్తర జెండా పట్టర జెండా బీసీవై జెండా ఓ గుండెల నిండా నింపొర జెండా బీసీవై జెండా మన ఆడబిడ్డల ఆవేదనలు తీర్చగా వచ్చెను మన పార్టీ బాబా సాహెబ్ ఆశయాలను నెరవేర్చగా కదిలిన పార్టీ మైనారిటీ సోదరులకు అరె బాసటగయ్యను మన పార్టీ శ్రమజీవుల చేయూతగా మరి నిలిసెను చూడర మన పార్టీ విద్యా వైద్యం అందరిదంటూ ప్రగతి పదంలో నడిపే పార్టీ రామచంద్ర యాదవన్న ప్రజల కోసమే పెట్టిన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ జనం కోసమే పుట్టిన పార్టీ ఎత్తర జెండా పట్టర జెండా బీసీవై జెండా గుండెల నిండా నింపొర జెండా బీసీవై జెండా గ్రామ పెద్దలకు మహిళలకు గ్రామస్తులకు యువతకు నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గూడూరుపల్లితో నాకు ఎంతో దగ్గర అనుబంధం ఉంది. ఇక్కడ చాలా మంది నా కుటుంబ సభ్యుల్లాగా నన్ను చూసుకుంటారు రాజకీయాలకు అతీతంగా. రెండో విషయము, నేను 2019లో రాజకీయంగా నిర్ణయం తీసుకొని బహిరంగంగా ప్రకటించడం ముందే నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా సందర్శించిన గ్రామము గూడూరుపల్లి. నేను ప్రకటన చెయ్యకముందే గూడూరుపల్లికి వచ్చాను. గూడూరుపల్లి పెద్దలతో అంతా కూడా మాట్లాడాను. ఆ రోజు నుండినే కాదు, అంతకు ముందు నుండి కూడా గూడూరుపల్లి గ్రామస్తులతో కావచ్చు అందరితోటి కూడా నాకు ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రోజు ఇలా రావడము చాలా ఆనందంగా ఉంది.
ఆ కోదండ రామస్వామి దర్శనం చేసుకోవడము, ఆ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీ అందరికీ తెలుసు, పుంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన పార్టీ భారత చైతన్య యువజన పార్టీ తరపున నిన్న నేను నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంతో పుంగనూరు కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఒక విషయం చాలా స్పష్టమైంది. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలు కేవలము ఒక ప్రక్రియ మాత్రమే, గెలుపు ఆల్రెడీ పుంగనూరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించారనే విషయం నిన్నటితోటే నిర్ధారణ అయింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తున్న అరాచకాలు, దోపిడీ, గ్రామాల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం మీద తీసుకుంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా 2019 తర్వాత గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఏం మంచి జరిగిందో మనకు తెలుసు. నియోజకవర్గంలో ఎలాంటి అరాచకాలు జరిగాయో తెలుసు, ఎలాంటి గూండాయిజము, రౌడీయిజము, భూ కబ్జాలు, దాంతోపాటు ఈ నియోజకవర్గంలో రైతులకు గాని, యువతకు గాని, మహిళలకు గాని ఏ ఒక్కరికైనా మంచి జరిగిందా అనేది ఈరోజు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రైతులు సరైన పంటలు పండించుకునే అవకాశం లేదు. ఈరోజు మన నియోజకవర్గం మీదగానే అంద్రీనవా లాంటి కాలువలు వెళ్తున్నా కనీసం ఒక చుక్క రైతులకు అందించే కార్యక్రమం చెయ్యకపోయినా వీళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఎక్కడో ఉన్న కుప్పంలో నీళ్లు ఇవ్వడానికి మాత్రము ఈ 2 పార్టీలు పోటీ పడుతున్నాయి. కానీ మరి పుంగనూరు నియోజకవర్గం ఏం పాపం చేసింది? పుంగనూరు నియోజకవర్గ రైతులు ఏం పాపం చేశారు? ఇదే పుంగనూరు నియోజకవర్గం రైతులను ఉపయోగించుకొని నీటిపారుదల ప్రాజెక్టులు కడతామని చెప్పి వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేశారు తప్ప నిజమైన లబ్ధి చేకూర్చే కార్యక్రమము ఏ ఒక్కటి చెయ్యలేదు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా అవకాశం ఉన్న గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇక్కడ పుంగనూరు నియోజకవర్గం నుండి 3 సార్లు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన 2019 నుండి ఈ రాష్ట్రంలోనే ఒక కీలక నేతగా ఎదిగి ఇక్కడ ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి 3 సార్లు ఓట్లు వేసి గెలిపించినా గానీ నియోజకవర్గ రైతులకు, యువతకు చేసింది ఏమీ లేదనే విషయాన్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలు గుర్తించారు. మరి ముఖ్యంగా ఈ రోజు తీసుకుంటే మన ప్రాంతంలో చెరువులు పూర్తిగా ఇక్కడ రైతులకు అంతా ఇంత ఆధారమైన పంటలు పండించుకునే ఆధారమైన చెరువులను కూడా వీళ్ళు భూదోపిడీకి, వీళ్ళ కబ్జాలకి గురయ్యి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు. నియోజకవర్గంలో పాడి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాము. ఇక్కడ ఎంతో మంది ఎన్నో కంపెనీలు డైరీలు స్థాపించడానికి ముందుకొచ్చినా వీళ్ళ కుటుంబ డైరీల అభివృద్ధి ఆగిపోతుందనే ఒకే ఒక్క కారణంతో ఈ నియోజకవర్గానికి డైరీలు రాకుండా అడ్డుకున్నారు, ఈ నియోజకవర్గానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు, ఈ నియోజకవర్గం యువత ఉపాధి అవకాశాలు రాకుండా గండికొట్టే కార్యక్రమం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే నేను నిరుద్యోగులకు సంబంధించి సమస్య తీర్చడం కోసము ఏదైతే జాబ్ మేళా కార్యక్రమం చేశానో దాన్ని ఏ విధంగా అడ్డుకున్నారో ఇక్కడ మొత్తం తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా రైతుల సమస్యల పైన పోరాటం చేయడానికి రైతు బేరీ కార్యక్రమం చేస్తే ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా దాడులు చేశారో మన నియోజకవర్గంతో పాటు రాష్ట్రం మొత్తం తెలుసు. ఇదంతా కూడా అధికారాన్ని ఉపయోగించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చు, వ్యవసాయ రంగంలో రైతులకు తోడ్పాటు అందించవచ్చు, యువతకు మంచి చేయొచ్చు. కానీ కేవలము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అతని కుటుంబ సభ్యులు, అతని చెంచాలు, అతని అనుచరులు ఈ నియోజకవర్గాన్ని దోపిడీ చేయడానికి, ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించుకున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధి కోసం గాని, రైతుల మంచి కోసం గాని, యువత మంచి కోసం గాని ఏ రోజు పాటుపడలేదు. 3 సార్లు అవకాశం ఇచ్చిన తన అధికారాన్ని అంతా తన కంపెనీలు, తన కుటుంబము అభివృద్ధి చెందడానికి ఉపయోగించుకున్నారు. దాంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అరాచకాలు. ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఒకరిద్దరు చిల్లరగాళ్ళని, ఒకరిద్దరు పరంబోకుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా ప్రశాంతమైన పల్లెల్లో కూడా
కూడా గొడవలు సృష్టించి అరాచకాలు సృష్టించే కార్యక్రమం జరుగుతూ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ అరాచకం పోవాలన్నా, మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా, రైతులకు మంచి జరగాలన్నా, యువతకు మంచి జరగాలన్నా, ప్రశాంతమైన వాతావరణం రావాలంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో రాజకీయ మార్పులు కావాలి. ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందాలకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరము ఈసారి ఖచ్చితంగా ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో వచ్చే మార్పు ద్వారానే రాష్ట్రంలో జరిగే మార్పులకు ఇది పునాది అవుతుంది. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే ఎక్కడికి వెళ్ళినా పుంగనూరు నియోజకవర్గం అంటే, పుంగనూరు ప్రాంతం అంటే రౌడీయిజం అంట మీ ఏరియాలో, గోండాయిజం అంట మీ ఏరియాలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము అమలు కావడం లేదంట, పోలీసు వ్యవస్థలు పనిచేయవు, రెవెన్యూ వ్యవస్థ పనిచేయలేదని చెప్పుకుంటుంటే ఒక రకంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు ఓట్లు వేసి గెలిపించిన నాయకుల వల్ల కావచ్చు, ఆ పార్టీల వల్ల కావచ్చు, కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, ఈరోజు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి నేను ముందుంటాను. పుంగనూరు నియోజకవర్గంలో వ్యవసాయ అభివృద్ధికి, రైతులకు మంచి జరిగే కార్యక్రమాన్ని నేను బాధ్యత తీసుకుంటాను. యువతకు మంచి చేసే కార్యక్రమానికి నేను బాధ్యత తీసుకుంటాను. దాంతో పాటు రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రోజు రాబోయే రోజుల్లో జరిగే రాజకీయ మార్పులకి పుంగనూరు నియోజకవర్గం నుండినే పునాదవ్వాలి. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ఒక మార్పు కోసము, ఒక ప్రజా రాజకీయం కోసము ఈ రెండు కుటుంబ పార్టీలు, దోపిడీ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యామ్నాయ రాజకీయం కోసము మనం చేస్తున్న పోరాటము ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో చేస్తున్నాము. మీ బిడ్డగా, పుంగనూరు నియోజకవర్గ బిడ్డగా మీకు అవకాశం ఇస్తే, మీరిస్తే రాష్ట్రంలో పుంగనూరు బిడ్డ అంటే ఎలా ఉంటాడో అనేది కూడా నేను నిరూపిస్తానని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పుంగనూరుకి మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను తప్ప రౌడీజానికి, దోపిడీకి, గుండాలకి పుంగనూరు నియోజకవర్గం అనే మా పేరు ఏదైతే ఉందో, ఆ చెడ్డ పేరు ఏదైతే ఉందో అది రూపుమాపి పుంగనూరు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటికే మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రైతులకు, ఈ నియోజకవర్గంలో ఉన్న రైతు కుటుంబానికి ఒక పాడి ఆవు ఉచితంగా ఇస్తానని చెప్పాను. ఇది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు వచ్చినా ఇది నేను నియోజకవర్గ రైతులకు ఇస్తున్న హామీ. అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా ఒక డైరీ ఏర్పాటు చేస్తాను. దాని ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది, రైతులు ఆనందంగా ఉంటారు. దాంతో పాటు ఇక్కడ రైతులు పండించే టమోటా, చింతపండు, మామిడి లాంటి పంటలకు సంబంధించి వాటి ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం ద్వారా పతాంజలి లాంటి దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన పతాంజలి లాంటి కంపెనీని తీసుకురావడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర అందించి రైతులకు మంచి చేకూర్చే కార్యక్రమంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న కనీసం 15-20 వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను ప్రకటించడం జరిగింది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మార్పు కావాలి, అధికారం మారాలి, ఈ దోపిడీ, దౌర్జన్యాలు, ఈ అరాచకాలు పోవాలి, అభివృద్ధి దిశగా పయనించాలి. మనకు మంచి జరగాలి, నియోజకవర్గానికి మంచి జరగాలి, నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, యువతకు మంచి జరగాలి. ఇదంతా జరగాలంటే ఈసారి ప్రతి ఒక్కరూ కూడా మన పార్టీ గుర్తు చెరుకు రైతు గుర్తుకు ఓటు వేయాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు రైతు గుర్తుకి మనం ఓటు వేయడంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన బంధువులు, స్నేహితులందరికీ చెప్పండి, మనకు సమయం తక్కువ ఉంది. చెరుకు రైతు గుర్తు ఈసారి వేసే ఓటు నియోజకవర్గ అభివృద్ధికి, రైతుల భవిష్యత్తుకి, యువత భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది తప్ప అరాచకాలకి, దోపిడీకి కాదనే విషయాన్ని తెలియజేయండి. ఈ ఒక్కసారికి నాకు సహకరించి పుంగనూరులో జరిగే మార్పు, పుంగనూరులో వచ్చే ఫలితము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆ ఫలితము రాబోయే రోజుల్లో అందరికీ మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా ఈ రోజు నేను మీ ముందుకు వచ్చాను. నాకు సహకరించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.